ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 22:23 దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యతగల సింహాసనముగా నుండును. పూర్వకాలంలో ఇళ్లకు బలమైన మేకులు గోడలో దిగకొట్టేవారు. ఇంటిలోని బరువులన్నీ, ముఖ్యమైన వస్తువులన్నీ ఆ మేకుమీదే వేలాడదీసేవారు. ఒక చిన్న మేకుమీద పెద్ద వస్త్రాలను లేదా పాత్రలను తగిలిస్తారు. ఆ మేకు సరిగ్గా ఉంటేనే ఆ వస్తువులకు విలువ, రక్షణ ఉంటుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, మార్పులు వస్తుంటాయి. కాని దేవుడు మిమ్మల్ని దిట్టమైన చోట కొట్టిన మేకులా స్థిరపరుస్తాడు. మీ ఉద్యోగంలో, కుటుంబంలో లేదా సమాజంలో దేవుడు మీకు బలమైన స్థానాన్నిస్తాడు. తద్వారా మీరు ఇతరులకు ఆశ్రయంగా ఉంటారు. ఆ మేకు బరువును మోసినట్లుగా మీ కుటుంబ భారాన్ని లేదా క్లిష్టమైన బాధ్యతలను మోయడానికి దేవుడు మీకు తగిన శక్తినిస్తాడు. మీరు ఒత్తిడికి వంగిపోరు. దేవుని కృప మిమ్మల్ని నిలబెడుతుంది. ఆత్మీయంగా చూస్తే ఆ మేకు యేసుక్రీస్తును సూచిస్తుంది. ఆయన మన పాప భారాన్ని, చింతలను మోసేవాడు. మన జీవితాలను ఆయనపై ఆనుకుంటే మనం ఎప్పటికీ కిందపడం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే అది కేవలం మీతోనే ఆగిపోదు. మిమ్మల్ని ఒక మహిమాస్పదమైన సింహాసనంలా నిలబెట్టి మీ ద్వారా మీ కుటుంబం మొత్తానికి వెలుగును తీసుకొస్తాడు.